అటల్ బిహారీ వాజ్పేయి కాంగ్రెస్ గురించి ఒక కామెంట్ చేసేవాళ్ళు. గెలిచిన కాంగ్రెస్ కంటే ఓడిన కాంగ్రెస్ చాలా ప్రమాదం అని. వాస్తవంగా మన దక్షిణాది రాష్ట్రాలు, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో గెలిచిన బీఆర్ఎస్ కంటే, టీఆర్ఎస్ కంటే ఓడిన బీఆర్ఎస్ చాలా ప్రమాదకారి. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయిందనుకోండి. గెలిచిన కేసీఆర్ కంటే ఓడిన కేసీఆర్ చాలా ప్రమాదకారి. సెంటిమెంట్లు రాజేస్తాడు. ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి మంత్రి ఇవ్వనందుకు గాను 2 రాష్ట్రాల మధ్యన చిచ్చు రాజేసి రాష్ట్రం విడిపోయేదాకా వదిలిపెట్టలేదు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ విభేదాలు ఏమీ లేకుండా జాగ్రత్తగా పాలన చేసుకొచ్చారు. మళ్ళీ ఓడారు కాబట్టి మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో కృష్ణా జలాల మీద పోరాటం అంటూ 13వ తారీఖున భారీ బహిరంగ సభ నల్గొండలో పెడతారట. తద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వాటాల విషయంలో ఏది రాష్ట్ర విభజన ముందు ఏమన్నారు? ఆంధ్రవాడి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్నటువంటి మనిషి ఆ తర్వాత కాలంలో ఆంధ్రాకి రావాల్సినటువంటి వాటర్ని కొట్టుకుపోతుంటే దానికి చట్టబద్ధమైనటువంటి అధికారికంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ దోపిడీ చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. కేంద్రం తీసుకుంటే కనుక అది కేంద్రం అట్లాగే మనల్ని దోపిడీ చెయ్యనియట్లేదంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అంటే ఆ మాట అంటే తెలంగాణ వాళ్ళు దోపిడీదారులు అంటారు అంటూ మళ్ళీ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టచ్చు. ఇట్లా రెచ్చగొట్టి మళ్ళీ చిచ్చు పెట్టేందుకోసం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మళ్ళీ రాష్ట్ర విభజన ఉద్యమాలని లేకపోతే ఆంధ్ర వాళ్ళని విలన్లుగా చూపించేటటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు. మరి ప్రజలు ఈ దఫా నమ్ముతారా? ఆయన మాటలు నమ్మి దాదాపు 20 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం విలవిలలాడింది. మళ్ళీ ఇప్పుడు ఆ స్టేజ్కి తెస్తారా చూడాలి.